మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చదివినటువంటి వాక్య భాగంలో అతిక్రమములు దాచిపెట్టకూడదు, ఒకవేళ వాటిని దాచిపెడితే వర్ధిల్లరు అని వాక్యము తేటగా సెలవిస్తున్నది. మరియు అదే సందర్భంలో దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుకుంటాడు అని ప్రభువు నేటి దినాన మనకు తెలియచేస్తుండగా, దానిలో ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతిక్రమంలో చేశామని గ్రహింపు రావడం ఒక ఎత్తు అయితే, దానిని ఒప్పుకోవడం మరొక ఎత్తు. ఒప్పుకోవడం ఒక ఎత్తు అయితే, దానిని విడిచిపెట్టడం మరి లోతైనటువంటి అనుభవం. పరిశుద్ధాత్ముడు నేటి దినాన తెలియచేస్తున్నటువంటి అమూల్యమైనటువంటి పాఠ్యం ఏదనగా, మీరు అతిక్రమములను దాచిపెట్టకుడి, దానిని ఒప్పుకునుడి మరియు వాటిని విడిచిపెట్టుడి. ఒప్పుకోవడం అనేది సర్వసాధారణంగా నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటారు, కానీ విడిచిపెట్టే సందర్భంలో దానిని విడిచిపెట్టగా గట్టిగా పట్టుకొని ఉంటారు. అలా విడిచిపెట్టగా వాటిని పట్టుకొని ఉండటం చేత నిజమైనటువంటి మారు మనసు పొందలేక నకిలీ మారు మనసును పొందుకొని మరలా అదే పాపపు ఇచ్చను చేస్తూ అదే పాపపు బంధకాలు బంధించబడి వర్ధిల్లలేని వారుగా మిగిలిపోతూ ఉంటారు. మోషే దేవుని చిత్తానుసారంగా దేవుని సెలవు చేత ఐగుప్తీయులను దాసత్వంలో నుండి విడిపించడానికి ఫరో ఎదుటకు వెళ్ళి నా జనులను పోనిము అని అడిగితే, ఫరో నేను పంపించను అన్నాడు. అప్పుడు మోషే 10 రకాల తెగుళ్ళు చేత ఫరోని ఐగుప్తీయులను ఖండించినప్పుడు, గద్దించినప్పుడు, వాటి ద్వారా ఆ తెగుళ్ళ చేత బుద్ధి చెప్పినప్పుడు ఫరో అంటాడు మాటిమాటికి, ఈసారి నేను తప్పు చేశాను, నీ జనులను నువ్వు తీసుకుని వెళ్ళిపో, ఈ తెగులు ఆగిపోవునట్లుగా ప్రార్థించు అని మాటిమాటికి అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. తన అతిక్రమమును ఒప్పుకుంటున్నాడు, గాని ఆ అతిక్రమమును విడిచిపెట్టలేని వాడుగా ఫరో మిగిలిపోయాడు. అందుకే ఆ ఎర్ర సముద్రంలో వారి యొక్క సైన్యం తునాతునకలైపోయింది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం అతిక్రమములను ఒప్పుకోవడం మట్టుకు కాదు, కానీ వాటిని విడిచిపెట్టే అనుభవంలోకి మనం రావాలి. చూడకూడనివి చూస్తూ ఉంటే, నేను తప్పు చేశాను ప్రభువా, ఇంకొకసారి చూడను ఈ సినిమాలు, ఈ సీరియళ్ళు, ఈ వ్యర్థమైనటువంటి ఈ నవలలు, వీటి జోలికి నేను వెళ్ళను ప్రభా, నేను తప్పు చేశాను క్షమించు అని అతిక్రమమును, పాపమును ఒప్పుకొని మరలా కొన్ని దినాలైన తర్వాత అదే పాపాన్ని చేయడానికి అడుగు వేస్తే వాక్యం సెలవిస్తుంది, నీవు అతిక్రమమును ఒప్పుకున్నావు కానీ దాన్ని ఇంకా విడిచిపెట్టలేదు. ఈ మాదక ద్రవ్యాలను నేను ఇక మీదట తీసుకొని ప్రభా నన్ను క్షమించు అని మరలా అదే పాపం చేయడానికి, అదే రోత జీవితంలో సాగిపోవడానికి మద్యం దుకాణానికి, మాదక ద్రవ్యాలు అమ్మేటువంటి దుకాణాలకు వెళ్ళి వాటిని కొనుగోలు చేసి వాటిని స్వీకరిస్తే నీవు అతిక్రమమును దాచిపెట్టి విడిచిపెట్టలేని వాడిగా ఉన్నావు. ఇందుచేత వృద్ధి పొందలేని వానిగా, ఆశీర్వాదం పొందలేని వానిగా నీవు ఉన్నావు అని వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నది. కనుక మన అతిక్రమమును దాచిపెట్టడం, తెలియకుండా లోపల పెడదాం అని అనుకుంటే అది చాలా అవివేకమైనటువంటి పని. ఎందుకంటే లోకమందంతటియు సంచరించి యెహోవా 7 నేత్రములకు మరుగై ఉన్నది ఏదీ లేదు. ఆయన నేత్రములకు చీకటి సైతం వెలుగుగా కనబడుతుంది. ఆయనకు దాగి, ఆయనకు కనబడకుండా మరుగై ఉన్న స్థానము గాని, స్థలము గాని, నరుడు గాని ఎక్కడ ఉన్నారు, ఎవరు ఉన్నారు? ఆదిలో ఆదాము అవ్వ అతిక్రమము చేసి తినవద్దు అని ఆజ్ఞాపించినటువంటి ఆ ఫలమును తిని వారు తప్పిదము చేయడం చేత, అతిక్రమము చేయడం చేత, ఆజ్ఞను అతిక్రమించడం చేత వారు పాపము చేశారన్న సంగతి ఎరిగి పొదల చాటుకు వెళ్ళి, చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. మరి ఆయన వచ్చినప్పుడు వారు దాక్కోగలిగారా అంటే వారు దాగలేకపోయారు. ఆయన మాట్లాడడం ప్రారంభించిన వెంటనే వారి గుండెలు అవిసిపోయినాయి. వారు భయాందోళనకు గురయ్యారు. వారు తప్పు చేశారు అన్న సంగతిని గుర్తించారు. వారు అతిక్రమం చేసిన వారు అవిధేయులు, పాపులు అన్న సంగతిని గ్రహించారు. అయితే వాటిని ఒప్పుకున్నారు, కానీ దానిని విడిచిపెట్టేటువంటి అవకాశం వారికి లేకపోయింది. కారణం, వారు అప్పటికే పాపంలో పడిపోయారు. వృద్ధిని పొందలేని వారుగా ఆ స్థితిలో నుండి దిగజారిపోయారు. మరణం అనేటువంటి అంచుకు అడుగు వెనుకకు వేశారు. నిత్యము జీవింపచేసే విధంగా వారికి ఆయుష్ను ప్రభువు ఇస్తే, ఏ పని చేయకుండా సకల సమృద్ధినిచ్చి వారిని పోషిస్తూ ఉంటే, అనారోగ్యం అంటే ఏంటో ఎరుగకుండానట్లు
పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటే, ప్రతి దినం దేవుని దర్శనమును వారికి అనుగ్రహించి ఆయన స్వరమును వారికి వినిపింపచేస్తూ ఉంటే వారికి అది నచ్చలేదు. వారు ఆ త్రోవలో తప్పిపోయి క్రమాన్ని తప్పి అతిక్రమము చేసిన వారిగా మిగిలి దేవుడు వారి కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాన్ని పొందలేని వారుగా, వర్ధిల్లలేని వారుగా, దేవుని కనికరమును పొందలేని వారుగా, శిక్షకు పాత్రులుగా మార్చబడి ఉన్నారు. కనుక నా ప్రియ సహోదరులారా, ఆయనకు కనబడకుండా దాచుదాం, అతిక్రమములు తెలియకుండా కప్పి పెడదాం అనుకుంటే అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి పని. నేడు మనం చూస్తూ ఉంటే ఇక మీదట నేను ఈ పాపము చేయను అని మారు మనసు పొందుకుంటారు. అయితే కొద్ది దినాలకు తెలుస్తుంది అది నకిలీ మారు మనసు అని. ఎందుకంటే వారు అతిక్రమములను ఒప్పుకున్నారు కానీ వాటిని విడిచిపెట్టలేదు. వారి నోరు, వారి మాట తీరు, వారి చూపులు, వారి తలంపులు, వారి వస్త్రధారణ, వారి నడవడిక, వారి పని ఏది కూడా మారదో. అదే అక్రమమైనటువంటి పనులు, అదే వ్యభిచార క్రియలు, అదే దొంగతనాలు, అదే మోసపు క్రియలు, అదే లంచాలు, అదే వడ్డీ వ్యాపారాలు, అదే కపటపు మనస్సు, అదే కోపోద్రేకాలు, అదే బుద్ధిహీనమైనటువంటి మూర్ఖమైనటువంటి ప్రవర్తన, అదే వస్త్రధారణ, అవే క్రియలు వారిలో దాగి ఉన్నవి. ఎందుకంటే వాటిని విడిచిపెట్టకపోవటం చేత అవి లోపల దాగి ఉన్నవి. చివరకు అవి మరలా ఆ వ్యక్తిని లొంగ తీసుకొని ఓడిస్తూ అపజయాల పాలు చేస్తూ వర్ధిల్లలేని వానిగా చేసివేస్తూ ఉన్నవి. కారణం అతిక్రమము లోపల దాగి ఉండటం చేత. మనము అతిక్రమమును దాచిపెట్టక దానిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనకు కలిగేటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఏదనగా మనము వర్ధిల్లుతాము. కొందరిని సంవత్సరాల తరబడి చూస్తూ ఉంటే అదే స్థితిలో అక్కడే ఉంటారు. ఎందుకంటే వారిలో అతిక్రమము దాచబడి ఉన్నది. అతిక్రమమును ఒప్పుకోండి, వాటిని విడిచిపెట్టండి అనేటువంటి మాట వారికి తెలియక, అటువంటి బోధ వారు ఎరుగక, అటువంటి స్థితిలోకి, ఆధ్యాత్మిక మెట్టులోకి వారు ఎక్కక, అటువంటి సహవాసంలోకి వారు చేరక, అదే కపటపు మనస్సును, అదే భేదాభిప్రాయాలను, అదే విషపు చూపులను, అదే నరహత్య చేసినటువంటి కోపమును దాచుకుని ఉంటారు. అతిక్రమమంతా, పాపమంతా, అపవాది సొత్తు అంతా, వాడి స్వాస్యం, ఆస్తి అంతా హృదయంలో దాగి ఉంటుంది. పైకి మాత్రం మేము మారు మనసు పొందుకున్నాం, దేవుని ఎరిగి ఉన్నామని అనుకుంటూ ఉంటారు. వారు వర్ధిల్లలేని వారిగా సంవత్సరముల తరబడి అదే స్థితిలో మిగిలిపోతూ ఉంటారు. వారు ఆధ్యాత్మిక వృద్ధిని పొందలేక, భౌతిక దీవెనను పొందలేక, కుటుంబాలు కట్టబడక, వివాహాలు జరగక, సంతానాన్ని పొందుకోలేక, దేవుని యొక్క మనస్సును ఎరిగి ఆత్మీయతలో ఉన్నత శిఖరాలను ఏమాత్రం కూడా అధిరోహించలేక అదే స్థితిలో మిగిలిపోయి ఉంటారు. వారి యొక్క జీవితం ఏమాత్రం మార్పు లేనిదిగా అలాగే నిలిచి ఉంటుంది. కారణం అతిక్రమమును విడిచిపెట్టకపోవుట చేత. అయితే అతిక్రమమును మనం విడిచిపెట్టినట్లయితే మనము దీవించబడతాం, వర్ధిల్లింప చేయబడతాం. ఉన్న స్థితిలో నుండి ఆయన ఉన్నత శిఖరాలను ఎక్కింప చేస్తాడు. మరియు ఆయన కనికరం మన మీద నిలిచి ఉంటుంది. కనికరం నిలిచి ఉంటే ఏమిటి ఉపయోగం? ఆయన దృష్టి మన మీద ఉన్నట్లు దాని అర్థం. ఆయన కంచె మనకు అనుగ్రహించినట్లు దాని అర్థం. ఆయన కరుణాహస్తం మనకు తోడుగా ఉన్నట్లు దాని అర్థం. కనుక మనము ఆయన కనికరమును పొందుకున్నట్లయితే ఆయన ఏ స్థితిలో కూడా మనల్ని విడిచిపెట్టడు, ఏ స్థితిలో కూడా మనల్ని ఒంటరిగా వదిలివేయడు. ఆయన నిశ్చయంగా తోడుగా ఉండి నడిపిస్తాడు. ఒకవేళ దుష్టులు, మూర్ఖ ప్రవర్తన కలిగిన వక్రజనము అనుకోవచ్చు, మేము చేసినటువంటి అతిక్రమమును గూర్చి ఎవరు మమ్మను విమర్శిస్తారు, ఎవరు మమ్మను ఎదిరించగలరు అని గర్వపు, అహంకారపు మాటలను మాట్లాడవచ్చు. ఒకానొక రోజు ఆయన న్యాయపీఠం ఎదుట విమర్శ దినమందు ప్రతి వారిని నిలబెట్టి వారు అప్పటి వరకు దాచి ఉంచిన, దాచుకునిన, దాగి ఉన్న అతిక్రమములన్నిటినీ బాహాటముగా ఆయన తెలియచేస్తాడు. దానికి తగిన శిక్షను అనుగ్రహిస్తాడు. అయితే మనం అతిక్రమమును ఒప్పుకున్నట్లయితే ఆయన మనలను కనికరిస్తాడు. ఆయన కనికరం పొందుకుంటే హన్న కుమారుని పొందుకుంది, అబ్రహాము సంతానాన్ని పొందుకున్నాడు, ఇస్సాకు స్వాస్యాన్ని పొందుకున్నాడు, యాకోబు ఫలభరితమైనటువంటి జీవితాన్ని పొందుకున్నాడు, దావీదు సింహాసనాన్ని పొందుకున్నాడు, దానియేలు దేవుని యొక్క ప్రత్యక్షతలను పొందుకున్నాడు, యోబు తన పూర్వస్థితి కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అపోస్తులు దేవుని కొరకు బలమైన సాధనాలుగా మార్చబడి ఉన్నారు. దేవుని కొరకు హతసాక్షులు అవ్వడానికి కూడా సిద్ధ మనసు కలిగిన వారిగా ముందుకు సాగిపోయారు. దేవుని యొక్క రాజ్య మర్మమును, పరలోక ఈవులను, పరలోక స్వాస్యమును గ్రహించిన వారుగా దేవుని కొరకు నమ్మకమైనటువంటి వారుగా సాగిపోయారు.
కనుక మనము అతిక్రమం విడిచిపెట్టినట్లయితే ఆయన మనల్ని కనికరిస్తాడు మరియు మన స్థితిగతులను మార్చి వర్ధిల్లింప చేస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం వెళ్తండి. నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అతిక్రమమును ఒప్పుకున్నట మట్టుకు కాదు కానీ దానిని విడిచిపెట్టాలని మీరు ఎంతో తేటగా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. అలా విడిచిపెట్టుట చేత మీరు వర్ధలింప చేస్తారని మరియు నీ కనికరమును అనుగ్రహిస్తారని మీరు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారిని అటు విధంగా మీరు ఆశీర్వదించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.